3 జిల్లాల్లో దొంగతనాలు పోలీసులకు చిక్కిన ముఠా చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. నరసన్నపేట సీఐ కార్యాలయంలో గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. నరసన్నపేటలో మార్చి 23న జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో దర్యాప్తు చేసిన పోలీసులు ఆ ముఠా సంబంధించి గుట్టు రట్టు చేశారు. సంతోష్ కుమార్, ముండూరు సంతోష్ కుమార్ అండ్ బోర్ అశోక్ వీళ్ళిద్దరిది వెంకటపో మిల్స్ విజయనగరం జిల్లా. అంటే వీళ్ళు మోటార్ సైకిల్ మీద వస్తుండగా సస్పెక్టెడ్గా పట్టుకుంటా ఎంట్రాగేట్ చేస్తే వాళ్ళు మెడలో చైన్ గొలుసు దొంగతనాలు పాల్పడిన వారు. వీళ్ళ వద్ద నుండి సుమారుగా 13.5 తులాల గోల్డ్ 23 లక్షలకు ఖరీదైంది రికవరీ చేయడం. వీళ్ళు 7 పోలీస్ స్టేషన్ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. ఇంట్రాగేషన్లో ఒకటి శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్, నర్సన్నపేట అండ్ కోలాకి కేసుల్లో, తర్వాత రామభద్రపురం విజయనగరం జిల్లా, తర్వాత గోపాలపట్నం సిటీ అండ్ పెందుర్తి సిటీలో మొత్తం 7 కేసులు చేశారు. 7 కేసుల్లో ఆల్రెడీ ఎంత గోల్డ్ అనేది చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మోటార్ సైకిల్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ కేసు ఛేదించడంలో విజయనగరం పోలీసులు ఎస్పీ గారి సహకారంతో, మా ఎస్పీ గారి సహకారంతో, రామభద్రపురం ఎస్ఐ గారు, వెంకట ఎస్ఐ గారు, అలాగే నర్సన్నపేట సిఐ గారు శ్రీనివాస్ అండ్ నర్సన్నపేట ఎస్ఐ గారు గణేష్, టెక్లే డిఎస్పీ గారు పర్యవేక్షణలో ఎస్పీ గారు సూచనల మేరకు ఇన్వెస్టిగేట్ చేసి ఈ స్థాయికి ఈరోజు వరకు డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో స్టాఫ్ కూడా ఇందులో పాల్గొన్నారు. అది నర్సన్నపేట ఎస్పీ పోలీస్ స్టేషన్ దాలినాయుడు, అలాగే ఆదినారాయణ, సిసిఎస్ కానిస్టేబుల్స్ శ్రీను, హరీష్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి. ఇందులో పార్టిసిపేట్ చేసి టికెట్ చేసినందుకు ఎస్పీ గారు తగినటువంటి రివార్డు ఇస్తామనేసి ప్రకటించారు. వాళ్ళకి ఆ రివార్డు కూడా ఇవ్వడం జరిగింది. సార్ ఇప్పుడు వీళ్ళు ఏంటి సార్, ఎలా చేస్తారు సార్ కొంచెం చెప్పండి సార్. మోటార్ సైకిల్ మీద వచ్చి మాస్క్ వేసుకుని ఉంటారు, వెనకాతలు మాత్రం తెలుసుకొని వెళ్ళిపోతారు. ఈ అశోక్ అన్న అతనికి వెంకట పోలీస్ స్టేషన్ ప్రీవియస్ గా ఒక 5 కేసులు ఉన్నాయి. అయితే అది దొంగతనం కేసులు కాదు, లాండ్ ఆర్డర్ సంబంధించి కొట్లాట కేసులు అవి కూడా